ఓం నమ శివాయ. అరుణాచలేశ్వరాయ నమః. మేమైతే భీమవరం నుంచి అరుణాచలం అయితే వెళ్ళామండి. చాలా అదృష్టం ఉండాలంటారు అరుణాచలం వెళ్ళడానికి. మేమైతే సెకండ్ టైం వెళ్ళామండి. నిజంగా మా అదృష్టమే అనుకోవాలి. మేము ఫస్ట్ అరుణాచలం వెళ్ళగానే మేమైతే జ్యోతి దర్శనం అయితే చేసుకున్నామండి. మాకు ఈవినింగ్ 6 అయిపోయింది మేము అరుణాచలం వెళ్ళేటప్పటికి. తమిళ వాళ్ళకి ఇప్పుడు అంటండి కార్తీక మాసం. ఇది కార్తీక మాసంలో ఆ జ్యోతి అనేది వెలిగిస్తూ ఉంటారు. 10 రోజులు అంటే జ్యోతి వెలిగిస్తూ ఉంటారంటండి. మేము నిజంగా మా కళ్ళతో చూసాం. మాకు అదృష్టం అనుకోవాలి. మేము 7:15కి అయితే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి. మనం గిరి ప్రదక్షిణ అనేది 14 కిలోమీటర్లు ఉంటుంది అరుణగిరి చుట్టూరుని. మనమైతే ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి గిరి చుట్టూరు చాలా రకాల టెంపుల్స్ అయితే కనిపిస్తాయండి. అన్ని దేవుళ్ళ టెంపుల్స్ అయితే. కాకపోతే మనం మెయిన్గా దర్శించుకోవాల్సిన టెంపుల్స్ వచ్చేసి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఇవైతే మనం 8 లింగాలండి. ఇవి మెయిన్గా అయితే దర్శించుకోవాలండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. ఇంకా సూర్యలింగం, చంద్రలింగాలు కూడా ఉంటాయండి. వాటిని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణ అనేది పౌర్ణమి రోజున చేయడం అనేది చాలా విశేషమైనదండి. మేము పౌర్ణమి రోజునే చేసాం కానీ పౌర్ణమి గడియలు అయితే దాటినాయండి. ఎందుకంటే మాకు ట్రైన్ అయితే లేట్ అయింది. 5 వరకే ఆ రోజు పౌర్ణమి ఉందండి. మేము 5 తర్వాత చేసాం కదా, అందుకని క్రౌడ్ చాలా తక్కువ ఉందండి. లేకపోతే చాలా ఎక్కువ ఉంటుంది. మాకు గిరి ప్రదక్షిణ అయ్యేటప్పటికి 12:30